ఎన్టీఆర్ ఆశీర్వాదంతో చల్లటి వాతావరణంలో మహా పండుగ జరుగుతుండడం ఆనందకరమన్నారు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర. టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 102వ జయంతి పురస్కరించుకుని పలు కార్యక్రమాలు నిర్వహించారు. కడప మహానాడులో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కడపలో జరుగుతోన్న 44వ మహానాడు కార్యక్రమం చాలా ప్రాధాన్యతను సంతరించుకుందని, లక్షలాది మంది కార్యకర్తలకు అన్న దీవెనలు ఎల్లవేళలా ఉంటాయని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు సంబంధించి సంక్షేమ ఫలాలపై ఈ 2 రోజులు డెలిగేట్స్ కార్యక్రమం కొనసాగుతుందంటున్న ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో మా కడప ప్రతినిధి యూసఫ్ ఫేస్ టు ఫేస్. సభ కొనసాగుతా ఉంది. టీడీపీ 44వ మహాసభ కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలో 2వ రోజు కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయన్నటువంటి అంశానికి సంబంధించి మంత్రి రవీంద్ర గారు ఉన్నారని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేశాం. సార్, ఇవాళ జరిగేటువంటి కార్యక్రమం ఏ విధంగా జరగబోతోంది? మహానాడు 2వ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులు పండుగగా చేసుకునే కార్యక్రమం మహానాడు. ఈ మహానాడు అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆనవాయితీగా చేసుకుంటాం. సంస్థాగత నిర్మాణం, అలాగే తీర్మానాలు, అవన్నీ కూడా పార్టీ ఈ సమావేశాల్లో మహానాడు చర్చించుకుంటాం. 2025 మహానాడు కడపలో నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది. చక్కటి వాతావరణంలో, మరి ఎండాకాలం పూర్తి ఎండలుగా ఉండాల్సిన బాధలు చల్లని వాతావరణంలో ఈ మహానాడు నిర్వహించుకోవడం నిజంగా అన్న నందమూరి తారక రామారావు గారి ఆశీర్వచనాలు, కడప ప్రజలు, ముఖ్యంగా రాయలసీమ కడప ప్రజల ఆశీర్వచనాలను మేము భావిస్తా ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ నిన్నటి నుంచి కూడా చాలా విషయాల మీద చర్చలు జరుగుతున్నాయి. అలాగే రాయలసీమకు సంబంధించి కానీ, అలాగే ఉత్తరాంధ్ర కానీ, అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటివే కాకుండా పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యకర్తలు ఇవాళ 6 శాసనాలు కూడా ఆమోదింపు చేసుకున్నాం. మిగతా వాటి మీద కూడా చర్చ జరుగుతున్నాయి. సాయంత్రం ఇవన్నీ కూడా ఆమోదింపు చేసుకున్న తర్వాత రేపు బహిరంగ సభ జరుగుతుంది. బహిరంగ సభలో అభివృద్ధి వికేంద్రీకరణ మీద కానీ, ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధి మీద కానీ రేపు బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మరి రాష్ట్ర ప్రజలకు ఒక సందేశాన్ని అందించబోతా ఉన్నారు. కడప జిల్లాలో జరిగే ఈ యొక్క మహానాడు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ స్ఫూర్తిగా నిలవబోతా ఉంది అని చెప్పేసి మంత్రి రవీంద్ర గారు తెలుపుతా ఉన్నటువంటి పరిస్థితిగా భావించవచ్చు. కెమెరా పర్సన్ పవన్తో యూసుఫ్ 6TV న్యూస్ మహా ప్రాంగణం నుండి. టీడీపీ 44వ మహాసభ కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలో 2